దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మీద నేను మాట్లాడబోతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అనంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందెల కడ వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత చక్కని చిన్న పోర్షన్ అండి, చాలా బాగుంది. దీంట్లో చాలా విషయాలు చెప్పాడు. నేను అన్ని విషయాలు చెప్పను, కానీ ఒక విషయం ప్రాముఖ్యంగా చెప్పాలని ఆశపడుచుంటున్నాను. దీంట్లో ఒక మాట అన్నాడు, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి. ఏమండి, వినబడుతుందా? ఆ దినం భూమి మీద ఉన్న మనుషులందరి మీదికి. భూమి మీద ఉన్న మనుషుల్లో మనం ఉన్నామా? ఉన్నాం కదా. లేనన్న వారెవరని చేతిస్తాడు. అబ్బా, ఎవరెత్తలే, చాలా సంతోషం. హల్లెలూయా. అంటే మన అందరం భూమి మీద ఉన్నాం. బైబిల్ ఏమంటుందంటే, ఆ దినము భూమి మీద ఉన్న వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అయిందంటే చనిపోయారు. యాక్సిడెంట్ అయిందంటే కాలు ఇరిగిపోయింది. యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బ తాకింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. యాక్సిడెంట్ ఎలా జరుగుతుందండి? అకస్మాత్తుగా జరుగుతుంది. ఫ్లైట్ పైకి వెళ్ళిపోయింది, 15 నిమిషాలు ఆకాశంలోకి ఎగిరిపోయింది. అకస్మాత్తుగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అక్కడే ఫైర్ అయిపోయింది. అంటే మంటలో ఫ్లైట్ పడిపోయింది. దాంట్లో 150 మంది ఉండని, 200 మంది ఉండి కాలిపోయి చనిపోతారు. ఒకసారి నేను ఒక ఫ్లైట్ గురించి విన్నాను. దాంట్లో 121 మంది ఉన్నారు ఫ్లైట్లో. ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అంటే రన్వే నుంచి పైకి ఇలా లేస్తుంది ఫ్లైట్. ఆ లేచే టైంలో దాని లోపల ఉన్న క్రూ ఏం చెప్తారంటే, పైలట్ కానీ లేకుంటే దాని లోపల పనిచేసేవారు కానీ ఏం చెప్తారంటే, మీ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి, మనం పైకి వెళ్ళిపోయి ఫ్లైట్ సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే రన్వే మీకు వెళ్ళిపోయి సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆ బెల్ట్ తీసేయండి, మీరు నడవచ్చు, టాయిలెట్కి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అంట. ఆ ఫ్లైట్ పైకి టేకాఫ్ అయ్యేటప్పుడు టేకాఫ్ అయింది, పైకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా అదే స్పీడ్ తోటి కిందికి వచ్చింది, సముద్రంలో పడిపోయింది. ఇంత మటుకి ఒక్క మనిషి ఆచూకీ తెలియదు. ఫ్లైట్ ఆచూకీ తెలియదు. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ అంటారు. అంటే ఇది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేటువంటిది. ఇద్దరు వ్యక్తులు 2 వీలర్ నడిపిస్తున్నారు. మీకు ఇది బాగా అర్థమవుతుంది. 2 వీలర్ నడిపిస్తున్నారు, ఒకరు ఆపోజిట్లో వస్తున్నారు. ఒకడు చూడలేదు, స్పీడ్గా వచ్చేసారు. రెండో వాడు చూశాడు అనుకో, ఏమవుతుంది? తప్పించుకుంటాడు. ఇద్దరు చూడలేదు అనుకో, తాకిపోయింది, ఏమవుతుంది? ఇద్దరు కింద పడిపోతారు, కాలో చేయో ఇరుగుతుంది. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. అకస్మాత్తుగా జరిగేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారు కూడా అంతేనండి. ఈ వ్యక్తి 2 వీలర్ మీద సడన్గా తిరుగుతారు ఒక్కొక్కరు. ఎందుకంటే నేను కారులో వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. వాడు సడన్గా తిరుగుతాడు, ఇది నేను వెళ్ళిపోతానులే అనుకుంటాడు. కానీ సడన్గా ఎక్కడో తక్కువ తాకుతుంది, కింద పడిపోతాడు. యాక్సిడెంట్ అకస్మాత్తుగా జరిగేది. అందుకంటాడు, ఆ దినము భూమి మీదున్న మనుషులందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఎంతమంది ఉన్నారండి భూమి మీద? మనమేనా?
మనం ఇక్కడ ఎంతమంది 150 మంది ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ భూమి మీద సుమారు 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. బైబిల్ ఏమంటుందంటే ఆ దినము భూమి ఎందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడినట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి జాగ్రత్తగా వినాలి. ఏమంటాడు? ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది. ఒకవేళ ఆ దినం వచ్చినప్పుడు నీవు నిజంగా మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి అని అంటే మనుష్య కుమారుడు ఎవరండి? దేవుని కుమారుని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆరోహణై వెళ్ళిపోయినప్పుడు ఒక మాట చెప్పాడంటే, నేను ఎలా వెళ్తున్నాను అలానే తిరిగి వస్తాను. ఆ అకస్మాత్తుగా వచ్చే దినమున మనుష్య కుమారుడు వస్తాడు భూమి మీదికి. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు నిలబడి ఉండాలి ఆయన ఎదుటానంటే ఏం చేయాలట? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయి. 24 గంటల టైం మనకు ఉందండి. మీ వాచ్ 24 గంటలేనా? ఎవరి వాచ్ అని 25 గంటలు ఉందా? ఇక్కడ వాచ్ ఉంది ఒకటి, చక్కగా నడుస్తుంది, చిన్నదైనప్పటికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. వాచ్ టైం 24 గంటలు అందరికీ అదే. ప్రైమ్ మినిస్టర్కి అదే, అమెరికా ప్రెసిడెంట్కి అదే, లేకుంటే ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్కు అదే, కాలేజీలో చదివే స్టూడెంట్కు అదే, స్టూడెంట్కు పాఠం చెప్పే లెక్చరర్కు అదే, పాస్టర్కి కూడా 24 గంటల టైమే. ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేమంటాడు? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఏం చేయాలన్నా? 24 అవర్స్ నిద్రపోకుండా ఉంటావా? ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరు ఉన్నారా 24 గంటలు నిద్రపోకుండా? కనీసంగా 8 గంటలు నిద్రపోతారండి. అది ఆరోగ్యవంతుడు లక్షణం అట. పోనీ కొంచెం ఏజ్ దాటింది, 50 సంవత్సరాలు దాటిని 6 గంటల నిద్రపోతాను. పోనీ ఇంకా మా నాన్న 88 సంవత్సరాలు బతికాడు, 2 గంటలే పడుకుంటాడు నైట్. నేను మధ్యరాత్రి 12 గంటలకు సడన్గా లేచి ఆయన పక్క మంచంలో పడుకొని లేచి చూస్తే కూర్చొని ఉంటాడు. అది ఏంటి నాన్న పడుకోలేదంటే, లేదు నాన్న 2 గంటలు పడుకుంటే సరిపోతుంది. డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన ఇష్టం వచ్చినప్పుడు పడుకొని ఇష్టం వచ్చినప్పుడు లేవని. ఆయన ఏమని చేసేది ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఏం చేయాలట? ఓ మై గాడ్, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నేను ఈరోజు ప్రార్థన గురించినటువంటి ఒక సందేశంలో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం కొన్ని 100 సార్లు 1000 సార్లు వింటూ ఉంటాం ప్రార్థన చేయండి అని. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయండి? కొన్ని 100 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ఉంది, సంపూర్ణ రాత్రి ఆరాధన ప్రార్థన ఉంది, హాఫ్ నైట్ ప్రేయర్. ఈ మధ్య కొంతమంది ఏం చేశారంటే రాత్రి అంతా ప్రార్థన చేయలేము బాబు అనుకొని హాఫ్ నైట్ ప్రేయర్, మధ్యరాత్రి 12 గంటల వరకే ప్రార్థన. ఓకే, రైట్, బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఇప్పుడు స్వాతి చెప్పింది, చక్కగా 3 గంటలకు లేచి హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేసేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఓకే, మనం ఒక తీర్మానం చేసుకుంటాం. కొంతమంది ఉంటారు తీర్మానం చేసుకుని, నేను రోజు 1 గంట ప్రార్థన చేస్తాను. మంచి సంతోషం, ప్రార్థించి. ప్రేమైన విశ్వాసులారా, బైబిల్ ఏమంటుందంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్క్ స్వార్త 12వ అధ్యాయం ఒక మాట చూద్దాం. మార్క్ స్వార్త 11వ అధ్యాయం 22వ వచనం. ఎవరంతా చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను చాలండి. బైబిల్ ఏమంటుందంటే
ఎవడైనను ఈ కొండను చూచి తన మనస్సులో సందేహించక, అంటే ఏంది, ఇది జరుగుతుందా లేదా అనే ఒక అనుమానం, అనే ఒక సందేహం నీ లోపల ఉండవచ్చు. ఎందుకంటే నా శక్తికి మించింది ఇది. ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేయబట్టి చేయబడి ప్రార్థన చేస్తాం, తలనొప్పి తొందరగా తగ్గుతుందిలే అంట. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, ప్రార్థన చేయమన్నావు, తగ్గుతుందా లేదా? ఓ మై గాడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకైతే అనిపిస్తుంది విశ్వాసముతో మనస్సులో సందేహం లేక తలనొప్పికి ప్రార్థన చేస్తే తగ్గినప్పుడు క్యాన్సర్ ఎందుకు తగ్గదు? అంటే తలనొప్పినే దేవుడు తగ్గించగలడు, క్యాన్సర్ తగ్గించలేడా? అంటే ఇంతకు తలనొప్పి తగ్గించేవారెవరు, క్యాన్సర్ తగ్గించేవారెవరు? రెండు దేవుడే. ఆయనకు అసాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేనంటాడు, ఎవడైనాను ఆ కొండను చూచి తన మనసులో సందేహింపక ఇది పూర్తిగా కడిచి లేపబడి సముద్రంలో పడవేయబడునుగాక, అంటే అది పడిపోతుందంట. కొంచెం సందేహం వస్తుంది, కొంచెం అనుమానం వస్తుంది, ఎక్కడో కొంచెం డౌట్ ఉందండి, ఎక్కడో కొంచెం అట్లా అవిశ్వాసం ఉందండి. నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా? నేను చేస్తే కూడా జరుగుతుందా? నాకు ఇది సాధ్యమా? నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కానీ బైబిల్ ఏమంటుందంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సరే, మెలకువ విషయంలో ఒక మాట చెప్తానండి. బైబిల్లో ఒక చోట ఒక చక్కని మాట రాశాడు, తెలుసా? యెహోవా నిద్రించడు, కునుకడు, కునుకడు కునుకడు నిద్రపోడు. నువ్వు అలసిపోయినప్పుడు కునుకు వస్తుందండి. నేను సమ్ టైమ్స్ ఆఫీస్లో పోయి కంప్యూటర్ ముందు కూర్చుండి కరెక్ట్గా పని చేస్తుంటాను, కంప్యూటర్లో కలుపుకుంటున్నా. ఎందుకంటే అలసిపోయి ఏదో జరిగి ఆ కంప్యూటర్ చూడగానే ఆ కంప్యూటర్ రేస్ కళ్ళలో పడి ఆ అలసటకి కాస్త కునుకు వస్తుంటుంది. నేను కునుకు చెప్తుంటే మీకు అందరికి కూడా గుర్తుకొచ్చుంటుంది మీ కునుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే నీవు దేవుని వాక్యానికి అనుకూలంగా మెలకు, అంటే నిద్రపోద్దా? కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? మీలో ఇద్దరు నిద్రపోతారట మంచం మీద పడుకొని, ఒక్కరే లేపబడతారట, మరొకరు విడవబడతారట. అంటే ఇద్దరు పడుకొని ఉన్నారు కదా, ఇద్దరు నిద్రలో ఉన్నారు కదా, ఒకరు ఎత్తుకొనబడతారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు. ఏంటి మరి వారిద్దరు ఏమన్నా మెలకు ఉండి ప్రార్థన చేస్తున్నారు? నిద్రపోవట్లేదా వాళ్ళు? మరి ఎందుకు ఒకరు విడిచిపెట్టబడ్డారు, ఒకడు తీసుకుని పోబడుతున్నారు? కారణం ఏంటి తెలుసా? వాళ్ళు వాక్యాన్ని లోబడుతున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. నీ దేహం, నీ మనస్సు, నీ దేహంలో ఉన్న అవయవాలకు రెస్ట్ కోసం నువ్వు పడుకుంటున్నావు, కానీ నీ మనస్సు దేవునిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. అందుకంటాడు ప్రభు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైన విశ్వాసులారా, నేను ఎందుకు ఈ మాట నాకు దేవుడు ఉదయకాలమే చూపించాడు, ఎందుకు ఈ మాట మీద మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు, దాంట్లో అనుమానం లేదు. ఒక్కటి ఏంటంటే మనకు ఎక్కడో అవిశ్వాసం, ఎక్కడో సందేహం, ఎక్కడో ఒక తీరని ఒక ఇది సందేహం కలుగుతుంది. ఏంటంటే నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా? 100కు 100% ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నాడు ప్రియమైన సంఘస్థులారా, ఒక మాట చెప్తున్నా. నువ్వు ఒక దాని గురించి ప్రార్థన చేయి, కనిపెట్టు, దేవుడి చేయాలని అడుగు, ఖచ్చితంగా చేస్తాడా లేదా మీరే చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను చివరిగా 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పి నేను వాక్యం ముగించబోతున్నా, కొంచెం జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ప్రార్థన చేసి అద్భుతాలు చేస్తున్నారు చాలామంది ఉన్నారు. ఒక ఆయన ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయినట్టు. ఎవరండి ఆయన? యెహోషువ.
యెహోషువ ఎవరు తెలుసా? మోషే చేతుల కింద పని చేసినవాడు. మరి యెహోషువ మోషేను చూసి నేర్చుకున్నాడు, కానీ యెహోషువ కూడా ప్రార్థన పరుడే. మనకు ముందు కూడా ఎవరో ఉంటారు నేర్చుకున్నానికి, కానీ మనం కూడా ప్రార్థన చేయవచ్చు. దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను ఒక చిన్న విషయాన్ని చదివాను బైబిల్లో. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉందండి. ఏంటంటే, దానియేలుని సింహాల బోన్లో వేశారు. ఒక 3 సింహాలు ఉన్నాయి లోపట, అవి తిరుగుతున్నాయి. ఒకవేళ ఈ మనిషిని లోపలికి వస్తే ఖచ్చితంగా ఎముకల్ని కూడా కొరికేస్తాయి. అవి మనిషిని కాదు, కంప్లీట్ ఎముకల్ని కూడా కొరికేస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, సంసోన్ అండి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సింహాన్ని 2 చేతులతోటి దాన్ని పట్టుకొని చీల్చివేశాడు 2 ముక్కలుగా. అంటే వామ్మో, మనం అనుకుంటాం సంసోన్కి ఎంత బలవరా బాబు, ఎంత శక్తి, సింహాన్ని పట్టి 2 ముక్కలు చీల్చిపడేశాడు. అసలు సింహాన్ని చూస్తేనే పారిపోతాం మనం, కానీ దాన్ని పట్టుకొని 2 ముక్కలు చీల్చివేశాడు. పోయిన వారం నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, జగిత్యాల దగ్గర, కరీంనగర్ జిల్లా. జగిత్యాల ఇప్పుడు జిల్లా అయింది. నేను ఒక పని కోసం పోయాను. యాక్చువల్గా దుబాయ్లో ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు 18 సంవత్సరాల నుంచి. వాడు రోజు ప్రార్థన చేసి, వాడు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, సార్ నా భార్య దగ్గరికి, నా పిల్లల దగ్గర ఒక్కసారి పోయిరా సార్, నువ్వు ఒక్కసారి వాళ్ళకి కలిసి వస్తే చాలు సార్, నేను విడుదలవుతానని వాళ్ళకి ధైర్యం వస్తుంది సార్. సరే మంచిది పోతలే అని మొన్న రంజాన్ రోజు టైం తీసుకొని బయలుదేరదామంటే ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే వచ్చి నా కారులో నేను తీసుకుపోతా సార్ అని తీసుకెళ్ళాడు. సరే మంచిది, కారులో వెళ్ళాం, చూసాం, వాళ్ళ దగ్గర పరామర్శించి చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను. జరిగిన సంగతి ఏంటంటే, ఆ తీసుకుపోయిన ఎమ్మెల్యే నేను ఒక 30 ఎకరాల స్థలం కొన్న సార్, మీరు చూడాలి అన్నాడు. సరే మంచిదిరా బాబు పద అన్నాను. కారులో తీసుకుని వెళ్ళాడు. ఎట్లుంది తెలుసా, అది భయంకరమైన కారు అడవి. అది మొత్తం చుట్టూ భయంకరమైన అడవి, మధ్యలో 30 ఎకరాలు ఈయన కొనుక్కున్నాడు. అదంతా చెట్లు ఇక అడవిలో కలిసే ఉంది. అది లోపలికి పోయి కూర్చున్న తర్వాత చెప్తాడు ఆయన స్లోగా, ఈ మధ్య ఒక పులి తిరుగుతుందని తెలిసింది సార్ అంటాడు. వారు నాయన స్లోగా చెప్తున్నారా బాబు. మళ్ళా అంటాడు, సార్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్దాం సార్ అంటాడు. కారు దిగిన సరిపదా. నాకు లోపల చిన్న విశ్వాసం వచ్చింది అప్పుడు. ఏంటంటే, ఒకవేళ ఆ సింహం వస్తే వీళ్ళని గరుస్తుందేమో, కానీ నన్నైతే గర్వం నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దానియేలు సింహాల బోన్లోకి పోయాడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు సింహాన్ని కొట్టలే. దేవుడు ఏం చేశాడంటే, దానియేలు ప్రార్థన విని సింహాల నోళ్ళు మూశాడు. పిల్లిలాగా సింహాలు దానియేలు ముందు సాగిలపట్టడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అంటే నీ ప్రార్థన శక్తి అంతుంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థించు. చివరిలో ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మనం చాలాసార్లు ఈ మాటను చూసాం, మరొకసారి ఈ మాట చూడాలని నేను ఆశపడుచున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్తగా విందామండి. నేను మరలా ఈ మాట చదివిపిస్తున్నాను మీకోసమే. ఎంతమంది వింటున్నారు? చెవులు ఎంతమందికి ఉన్నాయి? చెవులు ఉన్నాయి అందరికి? చెవులు లేని వాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? చెవులు లేని వాళ్ళు ఎవరు లేరా? అందరికి ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్, మంచిది, సంతోషం. చెవులున్నవారు దేవుని స్వరం విందురుగాక. చదవమా. నా పేరు పెట్టబడిన నా జనులు
అమ్మ స్లోగా చదువుదాం. ఏమంటున్నాడండి? నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే నీకు ఆయన పేరు పెట్టబడిందట. ఆయన నీకు పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీకు చాలామందికి తెలియదు. 3 రోజులు అవుతుంది నా కూతురు డెలివరీ అయింది. ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఫస్ట్ కొడుకు, తర్వాత కూతురు. అందుకే మీకోసం స్వీట్లు తీసుకొచ్చా. సో కూతురు పుట్టింది, ఆ కూతురుకు ఒక పేరు పెట్టాలా. కూతురు కంటే ముందు ఒక కొడుకున్నాడు, వానికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే జాన్ జైడెన్ వాడి పేరు. జాన్ అంటే బైబిల్లో పేరు, యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యుడి పేరు జాన్ జైడెన్. బాగుంది, జాన్ జైడెన్. వాళ్ళ నాన్న ఆలోచిస్తున్నాడు ఏంటంటే ఈ పాప కూడా జే రావాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము చెప్పాము. యోబు ఫస్ట్ కూతురు పేరు ఉంది ఒకటి, జమీమా, జే. ఇంక తర్వాత ఏమైనా పెట్టుకో. దేవుడి వాక్యం ఏమంటుందంటే నా పేరు పెట్టిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు. నువ్వు కూడా పుట్టినప్పుడు మీ అమ్మ నాన్న బాగా ఆలోచించుంటారు, మీ తాతలు బాగా ఆలోచించుంటారు. ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చైనా దేశంలో అట పేరు పెట్టడానికి పుట్టంగానే ఓ రాయి తీసుకొని గట్టిగా ఇంకో రాయి కొడతాడు వాడు. ఏ సౌండ్ వస్తుందో ఆ పేరు పెడతాడట. అందుకని వాళ్ళ పేర్లు ఏమిటాయి, కీ సౌండ్ అట్లే ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల, చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. చాలండి, ఏమాట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. ఎక్కడో దానియేలు ప్రార్థన చేస్తే విన్నాడు, మోసే ప్రార్థన చేస్తే విన్నాడు, యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, లేకుంటే పేతురు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, అపోస్తలుడు పౌలు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, చిన్న ఇస్కరియోతు యూదా ప్రార్థన చేస్తే కూడా దేవుడు విన్నాడు. ఏమండి మన ప్రార్థన దేవుడు వినడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడైతే మార్పు చెందలేదండి. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే దేవుడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనకు కూడా అదే దేవుడు. ఆయన మన ప్రార్థన వినే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, చదవమా, వారి పాపాల్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా నా మాట వినండి. ఒకసారి నా వైపు చూడండి. ఇంతకుముందు మనం ప్రార్థన చేశాం, భారతదేశంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి. అందరూ అనుకున్నారు ఏంటంటే కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావాలి. ఏమవుతుందో తెలియదు, బీజేపీ వస్తే ఏమవుతుందో తెలియదు. మా చర్చిలో, మా ఎంప్లాయీస్ చర్చిలో 100 మందిని కూర్చోబెట్టాను. 100 మంది లిటరల్గా కూర్చోబెట్టి ప్రార్థన చేయించాను. ఏ గవర్నమెంట్ అయినా రాని దేవుడి మాట వినాలి. ఏ గవర్నమెంట్ అని రాని, ఏ వ్యక్తి అయినా రాని దేవుడి మాట వినేవాడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వినలేదనుకో దేవుడు ఏం చేస్తాడు? వద్దు, వీడు తీసేయ్, ఆయన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా బీజేపీ వచ్చిందండి. మన ప్రార్థన దేవుడు వినలేదండి. అవునా? విన్నాడా? ఏమైంది మరి? ఎందుకు వచ్చింది? ఎస్, దేవుడు కావాలి. ఈయనే బుద్ధి చెప్తా ఈయనకి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంటే కాంగ్రెస్కి ఒక 100 సీట్లు ఇచ్చాడు. ఏం తెలుసా? 100 సీట్లు ఎందుకు ఇచ్చాడు తెలుసా? గట్టి కొట్లాడరంటారా బాబు మీరు అని. ఇప్పుడు ఏమైతే తెలుసా నీకు?
400 సీట్లు వస్తే మోడీ భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు లేకుండా చేస్తా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే 200 చిల్లర ఇచ్చాడు. నువ్వేం చేయలేవు బాబా అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. 18 మంది ఎంపీలు పార్లమెంట్లో క్రిస్టియన్స్ వచ్చారండి. పిల్లలు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో వాళ్ళు వస్తే మనకేదో అరుగుతుందండి. నో 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 నో, అదేం కాదు. మనం అదే కష్టపడాలి, మనమే సంపాదించుకోవాలి, మన జీవితం మనమే జీవించాలి. ఎవరి మీద ఆధారపడదు. నాదైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నీ ప్రార్థన దేవుడు విని దేశాన్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. నా మాట కాదండి, బైబిల్ మాట. మరొకసారి చదువు, చివరి వచనం, చివరి మాట చదువు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశాన్ని స్వస్థపరచడం అంటే ఏదో చెట్లకు పట్టిన పురుగులు తీయడం కాదు. మనుషుల్ని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉందండి ఈరోజు? ప్రార్థన ఎంతమంది చేయాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యాక్చువల్గా 1:30కే ముగిద్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది. 1:40 అయింది. 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు సమయం తీసుకొని ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అనుకుంటావు, నా ప్రార్థన దేవుడు ఎక్కడ ఉంటాడు, నాకు చదివే రాదు, నేను చదవను, నాకు ఏమి రాదనుకుంటాడు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను PhD చదివాను, నేను మహామేధావిని, నో 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 నేను ప్రార్థన చేయను. దేవుడు గర్విష్ఠులని దేవుడు అనగదొక్కేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనులను పైకి లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎక్కడ తగ్గింపు మనసు ఉంటుందో, ఎక్కడ దీనుడై నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో కనబడతావో, దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. ఒకసారి విజయవాడ దగ్గర వన్కూరు అనే ఒక చిన్న గ్రామం ఉంది. విజయవాడ దగ్గర వన్కూరు అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఒక పెద్ద సీనియర్ పాస్టర్ గారు నన్ను పిలిచాడు. 3 రోజులు మీటింగ్స్ పెడతానండి, 5 సందేశాలు చేయాలన్నాడు. సరే మంచిది. ఆ గ్రామంలో నేనేం మాట్లాడతాను, నా మాట ఎవడిస్తాడు సరిగా. ఆ గ్రామంలో ఏంటంటే ఎగిరేవాడు, దొరికేవాడు, లేకుంటే ఏదో గట్టిగా మాట్లాడేవాడు కావాలా. ఏం లేదా గారు, మీరు రండి అన్నాడు. సరే మంచిది, వస్తానన్నాను. ఒక 1 month 2 months ముందు చెప్పాను. ఆయన చిన్న పాంప్లెట్ వేశాడు, ప్రతి గ్రామానికి చెప్పాడు. ఆ CSI చర్చ్ అది మంచిగా ఉంది, అక్కడ పెట్టాడు. చర్చిలో పెట్టలే, బయట పెట్టాడు గ్రౌండ్లో మీటింగ్స్. కరెక్ట్గా డేట్ వచ్చింది, టైం వచ్చింది. నేను నైట్ బస్ ఎక్కాను. నాకు చాలా కష్టం, లీవ్ దొరకడం పోవడం చాలా కష్టం. అయినా 3 రోజులు ప్రయత్నం చేశాను. నైట్ బస్ ఎక్కాను. పొద్దున 5 గంటలకు దిగాను. ఎక్కడో విజయవాడ బస్ స్టాండ్లో టీ తాగాను. చిన్న లోకల్ బస్ ఎక్కి ఆ వన్కూరు విలేజ్లోకి వెళ్ళాను. కరెక్ట్ ఒక కెనాల్ వెళ్తుంది. కెనాల్ దాటంగానే వన్కూరు విలేజ్ వస్తుంది. ఆ కెనాల్ దాటుతుంది, వర్షం స్టార్ట్ అయింది అక్కడ. నాకు అనిపించింది, అరే ఏదో వర్షం పడుతుంది, ఈ వర్షంలో వాక్యం చెప్పడం ఏంటి, నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఏదో ముసలాయన విశ్వాసం పిలిచాడులే అనుకున్నాను. సరే దిగేసరికి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ సంఘస్థుని ఒక ఆయన్ని గొడుగిచ్చి బండి మీద పంపించాడు. అయ్యగారిని రిసీవ్ చేసుకొని పట్టరా. బస్ స్టాప్కి వచ్చాడు. బస్ స్టాప్లో నేను దిగాను. వర్షం పడుతుంది, చినుకులు. ఆయన గొడుగు నాకు ఇచ్చాడు. నా బ్యాగ్ పట్టుకున్నాడు, బండి ఎక్కాను. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి దగ్గరికి, ఇంటి ముందు చిన్న పాక ఉంది. ఆ పాకలో కూర్చేసుకొని ఒక కుర్చీ నా కోసం వేసి ఆయన రెడీ కూర్చొని ఉన్నాడు. దిగి వదనాలండి అన్నాను. వదనాలు అన్నాడు. లోపలికి వెళ్ళాను, కూర్చున్నాను. అమ్మా కాఫీ తీసురా అన్నాడు. ఆమె కాఫీ తీసుకొచ్చింది. ఈయన ఒక ప్రశ్న వేశాడు నన్ను. ఆ ప్రశ్న నా లైఫ్కే టర్నింగ్ పాయింట్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన ఏం ప్రశ్న చేశాడు తెలుసా? నేను నెల 15 రోజులు అవుతుంది నీకు చెప్పి మీటింగ్స్ ఉంటాయని 3 రోజులు, అసలు నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరినవా అన్నాడు. నాకు అర్థం కాలేదు ముందు, తర్వాత స్లోగా అర్థమైంది నాకు. ఏంటంటే ఈ ముసలాయి నీ ప్రశ్న ఎందుకు వేశాడంటే, నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరితే వర్షం పడేది కాదు కదా. ఓ మై గాడ్, ఎంత మాట అంటే నా లోపల నా ఆత్మని, హార్ట్ని టచ్ చేసింది ఆ మాట. మీరు ఎప్పుడన్నా ఈ టచింగ్లు విన్నారా, గమనించారా? ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీకు టచ్ అవుతుందా? ఎవరైనా తిడితే టచ్ అవుతుందా? ఈ టచింగ్ ఉంటే చూసినా అది లైఫ్ను మారుస్తుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ముసలైన మాట్లాడిన మాటకి నాకు లోపల టచ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఈలోపు అయ్యా కప్పు కాఫీ అని చెప్పి తీసుకొచ్చింది ఆమె. ఆ కాఫీలో నుంచి, వర్షం పడుతుంటే కాఫీలో నుంచి పొగ వస్తుంది ఇట్లా. ఈ కాఫీ కప్పు పొగ చూడంగానే నా మనసు లోపల ఒక ఆలోచన వచ్చింది. కాఫీ కప్పు అక్కడ పెట్టింది ఆమె టేబుల్ మీద. తీసుకోండి అన్నాడు పాస్టర్ గారు. మంచిదండి అన్నా. నేను కాఫీ కప్పు టచ్ చేస్తూ నా లోపల ప్రార్థన చేశాను, ఈ కాఫీ అయిపోయే లోపల వర్షం ఆగిపోవాలి. కప్పులో కాఫీ అయిపోయే లోపల వర్షం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాగుతున్నాను. నా లోపల ఒక అనుమానం ఉంటుంది. ఏం తెలుసా? స్లోగా తాగు, చిన్నగా తాగు, లేట్ చేయి, వర్షం తగ్గదు, ఇదంతా వస్తుంది. కానీ నేను టీ చాలా ఫాస్ట్గా తాగుతా, కాఫీ కూడా చాలా ఫాస్ట్గా తాగుతా. ఎంత వేడున్నా సరే ఫాస్ట్గా తాగని కప్పు పెట్టాను. కప్పు ఇట్లా పెట్టానో లేదో వర్షం ఆగిపోయింది. గట్టిగా దేవుని స్తుతిస్తా. గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? 3 రోజులు మళ్ళీ వర్షం పడలేదు. మీటింగ్స్ అయిపోయినాయి. రాత్రి 11 అయింది. మళ్ళా బస్ ఎక్కి ఈయనకు వచ్చిండు పిల్లోడు. బస్ ఎక్కాను నేను. ఆ బస్సు కరెక్ట్గా కెనాల్ దాటుతుంది, వర్షం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ప్రార్థన వింటాడు. నువ్వెవరైనా సరే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అందుకని అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ దినం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అకస్మాత్తుగా ఆ దినం మీ మీదికి వస్తుంది. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అనంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.